యాక్ట్రెస్ అనాలా, మోడల్ అనాలా, యాంకర్ అనాలా, రైటర్ అనాలా, డైరెక్టర్ అనాలా, ఆల్ అన్నిట్లో కూడా ఈవిడ యొక్క హస్తం అయితే ఉంటుంది. వాట్ ఈస్ లవ్ ఉందా అసలు? మీకు ఎవరైనా ధైర్యంగా ప్రపోజ్ చేయలేదు? అయ్యో, ప్రపోజల్స్ ఏమున్నాయి, చాలా ఉన్నాయి. అమ్మాయి అబ్బాయి కలుసుకోవాలంటేనే చాలా కష్టంగా ఉండేది ఊళ్ళలో కానీ ఇంకెక్కడైనా. బట్ ఇప్పుడు చూసుకుంటే ఓయర్ ఉంది ఎక్కువ అయితే. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే ఎక్కువగా కాస్టింగ్స్ అన్ని ఇలా ఉన్నాయని వింటాం. సో ఆ రోజుల్లో అంటే ఏమైనా ఉంటుందా అలా? ఇప్పుడు అవసరం పడిన జాగాలో వాళ్ళకి ఏదో సెన్స్ లేదని కాదు, అవసరం పడిన జాగాలో వాళ్ళ గ్రేట్ అని కూడా కాదు. బట్ RJ2 అని ఒక వ్యక్తికి ఉంది, శ్రీకాంత్ అయ్యంగారు. సో మీ ప్రొఫైల్లో చూస్తే ఆయనతో చాలా క్లోజ్గా కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఏంటి మీకు ఆయనకి? అంగ్రేజ్ మూవీ అగైన్ ఇద్దరికి డెబ్యూ ప్రాజెక్ట్ అది. సో లైక్ ఐ సెడ్, అంగ్రేజ్ లో ఆ ప్రాజెక్ట్ నుంచి బికమ్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా అమ్మని దీది అని పిలుస్తారు. అండ్ గౌతమి గారు 400 ఫిలిమ్స్ చేశారు. బట్ మీరు యాక్టింగ్లోకి వస్తున్నప్పుడు కానీ వచ్చాక కానీ ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? నేను అదే అన్నాను, ఇలాంటివి కొన్ని నేను తన దగ్గరే నేర్చుకున్నాను. ఓకే, రైటర్ చాలా రాశారు. రైటింగ్ జర్నీ స్టార్టెడ్ విత్ ఛోటా భీమ్. స్క్రీన్ ప్లే ఎలా రాయాలో నేను నేర్చుకున్నది అక్కడే. 10 years గ్యాప్ నాకు ఏదైతే యాక్టింగ్ లో వచ్చిందో వాజ్ వెన్ మై ఫాదర్ పాస్డ్. ఏదో ఒక బాండ్ కట్ అయిపోయినట్టు అనిపించింది. అండ్ సమ్హౌ ఐ కుడ్ నాట్ యాక్ట్ అగైన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేసా. బట్ ఇంతకుముందు ఎప్పుడు నేను ఇంటర్వ్యూ చేసిన ఆ గెస్ట్కి సంబంధించింది ఏదో ఒకటి చెప్పేవాడిని. ఇప్పుడు ఈ గెస్ట్ గురించి చెప్పాలంటే యాక్ట్రెస్ అనాలా, మోడల్ అనాలా, యాంకర్ అనాలా, రైటర్ అనాలా, డైరెక్టర్ అనాలా, ఆల్ అన్నిట్లో కూడా ఈవిడ యొక్క హస్తం అయితే ఉంటుంది. అంటే జనరల్గా చూసుకుంటే ఎవరైనా ఒక పనిని చేయడమే చాలా కష్టంగా భావిస్తారు. బట్ పూర్వ రోజులు అన్నట్టు ఏ పనినైనా ఇష్టంగా చేస్తే కష్టం అనిపిస్తుంది అంటారేమో. సో ఇన్ని మేనేజ్ చేస్తూ కూడా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారనమాట. సో సౌమ్య గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కాలం అయింది, చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక ఇంటర్వ్యూ. సో ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఇస్తున్న ఫస్ట్ ఇంటర్వ్యూ 10 years తర్వాత. 10 years తర్వాత అంటే లాస్ట్ టైం చందమామ కథలు, మళ్ళీ ఇప్పుడే. సో నేను లక్కీ అని తెలుసు కానీ మరి ఇంత లక్కీ అనుకోలేదు. రైట్, ఎప్పుడు స్మైల్ ఇస్తూనే ఉంటారు. సో ఏంటి మీ స్మైల్ కి రహస్యం? ఐ జస్ట్ ట్రై టు బి హ్యాపీ. ఓకే, మనకి ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మన ఫేస్ డల్ చేసుకొని అలా ఉంటే వీల్ ఎనీవే బి అన్హ్యాపీ. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దిల్ బికమ్ అన్హ్యాపీ. సో ఐ బిలీవ్ ఇన్ ట్రైంగ్ టు బి హ్యాపీ, స్మైలింగ్. అండ్ ఎక్కువ ట్రబుల్స్ చెప్పుకుంటూ అలా కూడా నేను ఉండను. ఎవరికి అందరికీ ఇష్యూస్ ఉంటాయండి. హూస్ హ్యాపీ ఇన్ లైఫ్, అందరికీ ఇష్యూస్ ఉంటాయి. అది మనం చెప్పుకుంటూ తిరుగుతుంటే ఇట్ విల్ షో ఆన్ అవర్ ఫేస్. సో యాజ్ మచ్ as possible బి హ్యాపీ, స్మైల్. సూపర్. అండ్ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయామండి. 10 years అయింది మీరు కెమెరా ముందుకు వచ్చి. అవును. సో 10 years తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ తో కూడా మళ్ళీ వస్తున్నారు. అవును. అంటే 10 years బిఫోర్ మీరు ఇంకా వద్దు, యాక్టింగ్ అనేది వద్దు అనుకుని వదిలేసిన మీరు మళ్ళీ సడన్ గా ఇప్పుడు ఈ మూవీ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? యాక్చువల్ గా గుర్రం పాపిరెడ్డి హ్యాపెండ్ వెరీ బై ఛాన్స్ అండి. నాకు ఈ ప్రాజెక్ట్ కి ఉన్న కనెక్షన్ ఇస్ రైటర్ పూర్ణ. సో పూర్ణ తోటి నేను చందమామ కథల్లో కూడా వర్క్ చేశాను. అండ్ పూర్ణ ఈజ్ వెరీ పాపులర్, వి ఆల్ నో. దూత అది కూడా ఈజ్ ఎ రైటర్, ఈ మూవీ కూడా ఈజ్ ఎ రైటర్. సో హీ వాజ్ లైక్, సౌమ్య ఏంటి యాక్టింగ్ ఫుల్ గా మానేసావా, ఇంకెప్పటికీ చేయవా అది అంటే, కైండ్ ఆఫ్ అలాగే 10 years అయిపోయింది. ఇంకా లేదు, మంచి రోల్ ఉంది ఒకటి రాశాను, వై డోంట్ యూ ట్రై అది అంటే,
డైరెక్టర్ గారు మురళి గారు కూడా. సో కొన్ని అనుకోకుండా అలా అవుతాయి కదా. సో డైరెక్టర్ గారు కూడా ప్రీవియస్ మూవీ సింబా గౌతమి పిన్ని తోటి వర్క్ చేశారు. సో అదొక చిన్న కనెక్ట్ కూడా వచ్చింది. సో పూర్ణ వాజ్ దేర్, వెళ్ళి కలిశాను. డైరెక్టర్ గారు నరేటెడ్ ద స్టోరీ, హీ నరేటెడ్ మై రోల్. వెరీ డిఫరెంట్, వెరీ డార్క్ హ్యూమర్. అంటే అందరు కనెక్ట్ అవుతారు. ఐ కనెక్టెడ్ ఇమ్మీడియట్లీ. సో చిన్న రోల్ అన్నా వాజ్ ఓకే టు డూ ఇట్. అంటే ఐ వాజ్ లుకింగ్ ఫర్, అంటే చేస్తే మళ్ళీ మనం కొంచెం ఇంపాక్ట్ వచ్చి మీనింగ్ఫుల్ రోల్ ఏదో ఒకటి చేయాలి. అండ్ ఇట్స్ కామెడీ, ఐ లైక్ ఇట్. సో చేశాను. సో చాలా మందికి తెలియదు, ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా కొంతమంది చెప్పాలి. అంటే శృతి హాసన్ గారికి అక్క అవుతారా? అలా రిలేషన్ వైజ్ నాకు మేబీ కజిన్, బట్ ఆనెస్ట్ గా చెప్పాలంటే నేను తన్ని కలిసి మోర్ దెన్ అ డికేడ్ అయిపోయింది. నాకు తను పరిచయం ఉన్నప్పుడు తను ఇంకా మూవీస్ లో కూడా రాలే. అవునా? బికాజ్ ఐ వాజ్ యాక్టింగ్, తను ఇంకా మూవీస్ లో కూడా రాలేదు. సో అంటే జనరల్ గా సరే మూవీస్ లోకి రాలేదు, అప్పటికి మీరు మూవీస్ చేస్తున్నారు. నేను చేస్తున్నాను. సో శృతి హాసన్ గారిని మీరు కలిసినప్పుడు చూసినప్పుడు అంటే ఏమైనా అనిపించింది ఇటువైపు వస్తారని? కానీ ఎక్కడైనా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ గర్ల్, అమేజింగ్ సింగర్. నాకు అప్పుడు తను షీ వాజ్ స్టడీయింగ్ మ్యూజిక్, నేను తన సాంగ్స్ అవి కూడా విన్నాను. అమేజింగ్ ఆర్టిస్ట్. నేను అంటే ఏదో ఒకటైతే చేస్తుంది అని న్యూ ఇట్. ఇఫ్ నాట్ యాక్టింగ్ ఐ వాజంట్ షూర్, బట్ ఐ న్యూ షీల్ బి అన్ అమేజింగ్ సింగర్ అండ్ ఆర్టిస్ట్ అది. అండ్ తను కూడా షీఈస్ దేర్, షీఈస్ మల్టీ టాలెంటెడ్. అంటే మీ ఫ్యామిలీలోనే ఉన్నాయేమో ఈ మల్టీ టాలెంట్. అంటే వి ఆర్ వెరీ ట్రెడిషనల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. అండ్ నార్మల్ గా బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ లో అది అలవాటు, అమ్మాయిలకి చిన్నప్పటి నుంచి ఇంట్లో మ్యూజిక్, సంగీతం, డాన్స్ అన్ని టచ్ అయినా చేస్తారు. టచ్ చేస్తే ఏంటంటే ఇదర్ ప్రొఫెషనల్ గా ఏదో ఒకటి చూస్ అయినా చేసుకుంటారు కొంతమంది, అట్లీస్ట్ టచ్ అయితే ఉంటుంది. సో ఐ థింక్ అదే నాకు కూడా లైక్ ఐ లెర్న్డ్ కూచిపూడి ఫర్ ఒక 6-7 years. మూవీస్ లో వచ్చాక యాక్చువల్ గా భరతనాట్యం నేర్చుకున్నాను ఒక 3 years. సో దట్ అది సినిమా డాన్స్ కొంచెం హెల్ప్ అవుతుంది అలాగా. సో దేర్ హ్యాస్ బీన్ అ టచ్ అలాగా. తను మూవీస్ లోకి వచ్చాక అంటే స్టార్టింగ్ మూవీస్ లో చూసుకుంటే లైట్ గా ఉన్నారు, బట్ ఇంత పెద్ద స్టార్డమ్ వస్తాదని ఎక్స్పెక్ట్ చేశారా? ఆబ్వియస్లీ. అంటే అండర్స్టూడ్ కదా, అమేజింగ్లీ టాలెంటెడ్ ఫ్యామిలీ. సో జీన్స్ ఫర్ షూర్. సో మరి పెద్దనాన్న గురించి ఒకసారి మాట్లాడదాం. నేను ఆయన తోటి కూడా టచ్ లో లేను ఇప్పుడు, బట్ యా అప్పట్లో ఒక 2-3 times కలిసాను. బ్లెస్సింగ్ ఆబ్వియస్లీ. అది దట్స్ అంటే ఏది పక్కన పెట్టినండి, వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ పీపుల్ లైక్ హిమ్. అంటే ఇప్పుడు కూడా యాక్టింగ్ అనేసరికి కమల్ హాసన్ గారు చాలా మందికి ఇన్స్పిరేషన్. అవును, అంటే అలాంటి పీపుల్ ని ఒక్కసారైనా చూడాలని ఎవరైనా అనుకుంటారు. నాట్ జస్ట్ మీ, ఎనీబడి, మీరు అనుకుంటారు, ఎవరైనా అనుకుంటారు. అంటే ఈజ్ అంటే వాళ్ళందరూ పాన్ ఇండియా మనం ఇప్పుడు వింటున్నాం. వాళ్ళందరూ ఎప్పుడో పాన్ ఇండియా. వాళ్ళు అంటే వాళ్ళు చూసిన పాన్ ఇండియా ఎప్పుడు, ఇన్ఫాక్ట్ మా మదర్ గ్రాండ్ పేరెంట్స్ టైం నుంచి వీళ్ళందరూ పాన్ ఇండియా స్టార్స్. వాళ్ళందరూ హిందీ మూవీస్ అని ఎప్పుడో చేస్తారు కదా. ఇప్పుడు మన వాళ్ళు మళ్ళా అందరూ పాన్ ఇండియా మోడ్ లోకి వెళ్తున్నారు. బట్ వాళ్ళందరూ ఎప్పుడో దే ఆర్ లైక్ గ్రేట్. ఇప్పటికి కూడా అంటే మూవీస్ ఆపడం గానీ లేకపోతే వేరే స్టెప్ వేయడం గానీ లేదు. అంటే దట్ ఈస్ అ సీరియస్ లవ్ ఫర్ ద క్రాఫ్ట్ అండి. ఇట్స్ అ డీప్ లవ్ ఫర్ దేర్ క్రాఫ్ట్, ఫర్ సినిమా. అంటే ఎనీథింగ్ ఫర్ సినిమా, దట్ లవ్ అది అందరికీ రాదు. ఎందుకంటే మీరు చూడండి, లాట్ ఆఫ్ డిస్కనెక్ట్. ఇప్పుడు లాట్ ఆఫ్ జనరేషన్ దట్ ఐఎమ్ ఆల్సో సీయింగ్, అందరూ కూడా యాక్టింగ్ ప్యాషన్ తోటి చాలా తక్కువ మంది వస్తున్నారు. దే సీ ఆఫ్ ఇట్ యాజ్ అ మీన్స్ టు బికమ్ ఫేమస్, మీన్స్ టు బికమ్ రిచ్, మీన్స్ టు బికమ్ పాపులర్. కానీ ప్యాషన్ ఫర్ యాక్టింగ్ కోసం ఏదైనా ఆ స్కిల్ తోటి ఎంతమంది వస్తున్నారో మీకే తెలుసు. అది రావట్లే, అది మిస్సింగ్. అది అంటే ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది ఇప్పుడు దేర్ ఇస్ లాట్ ఆఫ్ సోషల్ మీడియా ఫేమ్.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి యాక్టింగ్ ఫిల్మ్స్ ఆ పాపులారిటీ వల్ల వచ్చింది వచ్చేది ఉంది కానీ జెన్యూన్ యాక్టింగ్ టాలెంట్ దట్ హంగర్ Passion ఫర్ తో యాక్టింగ్ ప్యాషన్ రావట్లేదు. అప్పుడైతే కసిగా ఉండేవాళ్ళు, ఎలా అయినా పర్లేదు సినిమాల్లో ఒక్క ఛాన్స్ అయినా. రైట్. సో కమల్ హాసన్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? నేను ఈవెన్ మచ్ బిఫోర్ ఐ మెట్ హిమ్ నేను ఆయనది ఒక ఇంటర్వ్యూ చదివాను. అది ఎగ్జాక్ట్ గా ఏ మూవీ గురించో నాకు గుర్తులేదు కానీ ఆయన క్లియర్ గా ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు ఆ మూవీలో ఫండ్స్ ఎక్కువ లేవు. దెర్ వాజ్ హార్డ్లీ ఎనీ మనీ టు మేక్ ద ఫిల్మ్. కాస్ట్ కటింగ్ ఇది కోసం మేకప్ ఎలా చేయాలో కూడా ఆయన నేర్చుకుని ఆయనే మేకప్ అవన్నీ చేసుకుని హీ యాక్టెడ్ ఇన్ ద మూవీ. అంటే దానికి మించిన రియల్ ప్యాషన్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఎవరు చేస్తారు? ఇప్పుడు చూడండి ఈ మధ్యన ఐఎమ్ సీయింగ్ నేను యాక్ట్ చేస్తున్న టైంలోనే క్యారవాన్ అనేది ఒక రిచ్ ఫెసిలిటీ, అందరికీ ఉండేది కాదు. ఇన్ఫాక్ట్ మేము అవుట్డోర్ ఫారెన్ షూట్స్ లో అది ఉంటే అక్కడ క్యారవాన్స్ సిస్టమే లేదు. మనమే మన గొడుగులు చీరలు, ఎందుకంటే మా ఫారెన్ షూట్స్ అది వెళ్ళినప్పుడు అప్పట్లో అట్లీస్ట్ ఇది క్రూ తగ్గించి అందరూ మల్టీ టాస్క్ చేసుకుంటూ అలాగా. అండ్ ఇక్కడ చేసినప్పుడు కూడా క్యారవాన్ అందరికి ఇచ్చేవారు కదా, కంఫర్టబుల్ ఇది ఇచ్చారు. ఇప్పుడు సినారియో చూస్తే ప్రతి ఒక్కళ్ళకి క్యారవాన్స్ ఉంటున్నాయి. అంటే అది వాళ్ళ రిక్వైర్మెంట్ లో ఉంటుందా లేకపోతే వీళ్ళు ఇవ్వాలని ఇస్తున్నారా? ఆనెస్ట్ గా ఇప్పుడు నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను వచ్చిన జనరేషన్ ఆఫ్ యాక్టింగ్ నుంచి ఏంటంటే మనం ఒక రేంజ్ కి రావాలి అంటే ఇట్ షోస్ యువర్ ఎంటైర్ హార్డ్ వర్క్. మనం ఓకే ఇప్పుడు వీళ్ళకి క్యారవాన్ ఇస్తున్నారు అంటే వాళ్ళ వెనక అంత వాల్యూమ్ ఆఫ్ వర్క్, అంత రెస్పెక్ట్, అంత ఎక్స్పర్టీస్, అంటే యు గ్రో టు అ లెవెల్. ఇప్పుడు జస్ట్ అంటే ఒక ఫ్యూ ఫిల్మ్స్ చేసిన వాళ్ళకి క్యారవాన్స్ వస్తున్నాయి. మీరు అన్నట్టు మేబీ అది రిక్వైర్మెంట్ లిస్ట్ లో ఉంటుందేమో, నాకు తెలీదు ఆనెస్ట్లీ. ఎందుకంటే నేనే ఆఫ్టర్ 10 years యాక్ట్ చేశాను మళ్ళా. సో నాకు ఆనెస్ట్ గా ఐడియా లేదు. అప్పట్లో అంటే ఫిల్మ్ సిటీలో చేస్తే క్యారవాన్స్ ఉండడం, చాలా పెద్ద యాక్టర్స్ కి క్యారవాన్స్ ఉండడం ఓకే అండర్స్టాండబుల్. ఇప్పుడు అందరికీ ఉంటుంది కాదు. అంటే ఈ 10 years డిఫరెంట్ లో, ఎందుకంటే మీ లాస్ట్ షూట్ అనుకోండి, ఇది మళ్ళీ 2.5 లో ఫస్ట్ షూట్. సో ఏం డిఫరెంట్ తెలిసింది మీకు? అంటే స్టైల్ ఆఫ్ ఫిల్మ్స్ లో అయితే ఏమీ లేదండి. మేబీ లైక్ ఇస్ టెక్నాలజీ, obviously better cameras, better equipment, better knowledge technicians, అది ఉంది. నాకు యాజ్ సచ్ నాకేమీ అయితే సెట్ మీద కొత్త అనిపించలేదు. నేను ఆనెస్ట్ గా ఫస్ట్ డే నేను కొంచెం భయపడ్డాను, బికాస్ 10 years తర్వాత నేనే కాదు డైరెక్ట్ అందరూ భయపడినట్టున్నారు ఆనెస్ట్లీ. బట్ నాకు ద మూమెంట్ ఐ గాట్ ఇన్ టు ద ఫ్లో ఏం డిఫరెన్స్ అనిపించలేదు. అంతా మన ప్రొడక్షన్ మేకప్ అన్ని సేమే ఉన్నాయి. నేను అన్నట్టు టెక్నాలజీ టెక్నికల్ గా కొంచెం అప్డేట్ అయ్యాయి కాబట్టి చాలా ఆబ్వియస్లీ 3 days అవ్వాల్సిన షూట్ 1 day లో చేస్తున్నవి కూడా ఉంటాయి, అవి కూడా అవుతున్నాయి. ఎందుకంటే when technology is faster, obviously things fast గా మూవ్ అవుతాయి కదా. అండ్ డైరెక్టర్లు అంటే కొంచెం భయపడ్డారు అని అంటున్నారు. ఇప్పుడు మీరు ఫస్ట్ డే, సో అంటే పెద్ద యాక్టర్లు మీతో ఉన్నారని భయపడ్డారా లేకపోతే మీరు 10 years రెండు మిక్స్? సో అంటే బ్రహ్మానందం గారు కాంబినేషన్, నాగమహేష్ గారు బ్రహ్మానందం, మీది మేబీ కోర్ట్ సీన్ అనుకుంటా. సో అది ఎక్కువగా చెప్పను. సో ఏంటి, ఎలా అనిపించింది? అంటే చాలా రోజుల తర్వాత ఆఫ్ కోర్స్ మీరు బ్రహ్మానందం గారితో చేశారు, బట్ 10 years తర్వాత మళ్ళీ అప్పుడు బ్రహ్మానందం గారు వే ఆఫ్ టాకింగ్ అండ్ వే ఆఫ్ స్టైల్ వేరు, ఇప్పుడు వేరే స్టైల్ వచ్చేసింది. ఎలా అనిపించింది మీకు? అదే అంటానండి, అంటే వెన్ యూఆర్ ఎన్ ఆర్టిస్ట్ అవేం పెద్ద మ్యాటర్ కావు. ఇప్పుడు నేను అదే చెప్పిన, అంటే వాళ్ళు ఫస్ట్ టైం, ఇన్ఫాక్ట్ బ్రహ్మానందం గారితో అయితే నాకు ఇది 4th film, బట్ నాగమహేష్ గారితో ఫస్ట్ టైం ఐ యాక్టెడ్. ఇంకా పెద్ద జాన్ విజయ్ గారు ఉండే మూవీ ఐ డిడ్ ఇట్, మై సీన్స్ వేర్ విత్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం. జీవన్ ఇస్ దేర్, మై సీన్స్ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ విత్ జీవన్. సో ఒకసారి మనం
మనకు అలవాటైన పని మనం చేస్తుంటే Hmm. యూ విల్ నాట్ ఫీల్ అవుట్ ఆఫ్ ద ప్లేస్. ఓకే. అండ్ సెట్ కూడా వెరీ అంటే డైరెక్టర్ గారి నుంచి ప్రొడ్యూసర్స్ ఎవ్రీవన్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ నైస్. అదేదో ఒక స్ట్రిక్ట్ స్కూల్కి వెళ్తున్నట్టు అలాగేం అనిపించదు. నథింగ్ టు గెట్ స్కేర్డ్. అందరూ అంటే ఓకే, ఒక్క చిన్న ఫేమస్ ఓకే 10 years తర్వాత అని. బట్ ఒకసారి ఫస్ట్ షార్ట్ అది అయిపోయిన తర్వాత అంటే ఎవ్రీబడి మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అదేమి అసలు ఇష్యూ రాలే, అనిపించలేదు. ఓ దెన్ అంటే అప్పుడు నాకు అనిపించింది ఎలా అంటే ఓ ఇది నేను ఎప్పుడు చేసిందే కదా, ఎందుకు భయపడ్డాను. బిఫోర్ బ్రహ్మానందం గారు చేసిన మూవీస్ చందమామ కథలు లేదు, నేను ముగ్గురు చేశాను. ముగ్గురు. తర్వాత దాసర్ గారి యంగ్ ఇండియా చేశాను. తర్వాత అంగ్రేజ్ తర్వాత నేను చేసిన ఫస్ట్ తెలుగు ఫిల్మ్ లోనే ఐ యాక్టెడ్ ఆ రోజే మూవీలో. ఆయనలో చేంజెస్ ఏమైనా కనిపించే బ్రహ్మానందం గారు? లేదండి, ఈస్ జస్ట్ ద సేమ్ నాకైతే. అంటే స్క్రీన్ మీద చూస్తూ ఉంటాను, యాక్టర్ చేశాను. ఆయన స్పాంటేనిటీ, ఆయన కామెడీ టైమింగ్ గ్రేట్ కదా. అంటే ఆయన కోసం సినిమాలు చూస్తారు. కరెక్ట్. అండ్ రైట్, తెలుగులో అదే హీరోయిన్ గా ఉన్న మూవీ ముగ్గురు అనుకుంటా ఫస్ట్. లేదు, ఆ ముగ్గురు నాకు రామానాయుడు గారు ప్రాజెక్ట్. అది కూడా ఏంటి, నేను దాసర్ గారి మూవీ తర్వాత చేశాను. ఓకే, ఫస్ట్ మూవీ దాసర్ గారు? లేదు, ఫస్ట్ మూవీ నాకు అంగ్రేజ్. ఫస్ట్ మీకు ఇండస్ట్రీలో అంటే అంతవరకు మీరు డిఫరెంట్ గా ఉన్నారు. సో దాని గురించి మళ్ళీ అడుగుతా. ఓకే. సో అంటే మూవీస్ సైడ్ ఫస్ట్ ఆఫర్ ఎక్కడ వచ్చింది, అది మీరు యాక్సెప్ట్ చేయడానికి? ఓకే, ఫస్ట్ అయితే నేను చేసింది అంగ్రేజే. కానీ అంగ్రేజ్ చేసినప్పుడు నేను ఇంకా కాలేజ్ లో ఉన్నా. ఓకే. అది సమ్మర్ వెకేషన్ లో చేసిన ఒక సమ్మర్ ప్రాజెక్ట్ అనుకోండి, అంతే. సరదా సరదా సరదా. అంటే నాకు మూవీస్ యాక్టింగ్ అంటే ఏంటో తెలీదు. నేను సమ్మర్ వెకేషన్ టైంలో దానికి ముందు నేను ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ లో ఐ వాజ్ డూయింగ్ అ ప్లే. ఓకే. అంగ్రేజ్ కాస్టింగ్ డైరెక్టర్ ఆ ప్లేలో నన్ను చూసారు. చూసిన తర్వాత దే ఆఫర్డ్ నాకు సినిమా అది అందరూ. సో అంగ్రేజ్ వాజ్ కంప్లీట్లీ న్యూ టీమ్. ప్రొడ్యూసర్ నుంచి అందరూ కొత్తే, ఎవరు దాని ముందు సినిమాలు ఏం చేయలేదు. బట్ ఏంటంటే అందరూ ఇట్ వాజ్ అ వెరీ ఫ్రెష్ టీమ్. డైరెక్టర్ యుఎస్ నుంచి, చాలా మంది యాక్టర్స్ దుబాయ్ అక్కడ ఇక్కడ. అంటే ఇట్ వాజ్ మిక్స్ కల్చరల్ ఇదన్నమాట. సరే, ఇట్ వాజ్ జస్ట్ 4-5 days షూట్. సరే, ఏదో సమ్మర్ ఇది టైం పాస్, హైదరాబాద్ లో షూట్, సరే వద్దాం చేశాను. వెంట్ బ్యాక్ టు కాలేజ్. అది 1 year తర్వాత సినిమా రిలీజ్ అయింది. అంత పెద్ద హిట్. అంటే ఆనెస్ట్ గా చెప్తున్నాను, మీరు చేంజ్ ఏంటి అని అడుగుతున్నారు కదా. ఆ ఫిల్మ్ థియేటర్స్ లో అరౌండ్ 390-400 days ఆడిందండి అంగ్రేజ్ థియేటర్ లో. ఆ రోజులు ఇప్పుడు లేవు చాలా. ఇప్పుడు 100 days కూడా నాకు తెలిసి 3 days అంతే. సండే మండేకి మనకు తెలిసిపోతుంది ఏం జరు. 100 days అవన్నీ అసలు లేవండి. అంటే దట్ గ్లోరీ ఆఫ్ సినిమా ఇస్ మిస్సింగ్ కంప్లీట్లీ. అప్పుడు ఒక 100th day సినిమాకి వెళ్ళడం ఒక ఫ్యాన్సీ, అదొక ఒక వేరే గ్లోరియస్ ఫీల్ ఉండేది. ఇప్పుడు అవేం లేవు. సో అసలు నాకు అర్థం కాలేదప్పుడు ఈ సినిమా అంత పెద్ద హిట్ ఎందుకైంది నాకు తెలియదు. ఎందుకంటే నాకు హైదరాబాదీ లాంగ్వేజ్ నాకు తెలియదు. బట్ నా డైలాగ్స్ అన్ని ఇంగ్లీష్ లో ఉన్నాయి కాబట్టి ఆనెస్ట్ గా నేను ఆ మూవీ ఒప్పుకున్నా. అండ్ నేను థియేటర్ కి వీ హ్యాడ్ మీట్ అండ్ గ్రీట్ ఫ్యాన్స్. అది అంటే అందరూ నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు, ఏం కనెక్ట్ అవుతున్నారో ఆనెస్ట్ గా నాకు అర్థం కాల. సినిమా అంత పెద్ద హిట్ అయిపోయి ఆ తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మోర్ ఫిల్మ్స్ హియర్, అప్పుడు ఐ స్టార్టెడ్ హియరింగ్ పీపుల్ స్పీక్. అప్పుడు నాకు ఆ లాంగ్వేజ్ అర్థం అవడం మొదలెట్టింది. సో ఆనెస్ట్ గా నేను అంగ్రేజ్ నేను ఆ పీక్ టైంలో నేను ఎంజాయ్ చేయలేదు, మచ్ లేటర్. ఎందుకంటే అప్పట్లోనే మీకు తెలిసి ఇంత సోషల్ మీడియా అప్పుడు లేదు. ఉన్న కొంచెం ఆర్కుట్, ఫేస్బుక్, అందులోనే వీ హ్యాడ్ ఫ్యాన్స్. అంగ్రేజ్ యాక్టర్స్ వీ హ్యాడ్ అ కల్ట్ ఫాలోయింగ్ ఫ్రమ్ యూకే, దుబాయ్, యుఎస్. అది ఇప్పటికీ పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ దట్ ఫిల్మ్. అంటే ట్రూ హైదరాబాదీ నాట్ వాచింగ్ అంగ్రేజ్ ఛాన్స్ లేదు. వేరే ఊర్లో ఇన్ఫాక్ట్ ఒక 2 years బ్యాక్ ఐ వాజ్ ఇన్ గోవా.
అదే హోటల్లో దేర్ సమ్ పీపుల్ అదర్ ఫ్రెండ్స్, నౌ దే వెరీ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళు బాంబే నుంచి వచ్చారు. వాళ్ళు నన్ను చూసి పట్టి వెంటనే అంగ్రేజ్ మూవీ అంటే 2005. ఇప్పటికీ పీపుల్ వాచ్ ఇట్, పీపుల్ నో ఇట్, 2025 20 years. స్టిల్ పీపుల్ లవ్ దట్ ఫిల్మ్. దే కనెక్ట్ విత్ ది యాక్టర్స్, డైలాగ్స్ బై హార్ట్. డైలాగ్స్ ఆల్సో. బట్ 1 year ఆడిందంటే దగ్గర 1 year ఆడింది థియేటర్ లో. దాని డివిడి సేల్స్, అప్పట్లో డివిడీస్ మీకు తెలుసు, డివిడి సేల్స్ వేర్ క్రేజీ ఫర్ దట్ ఫిల్మ్. నాకే దొరకలేదు. మేబీ ఒకటి ఉన్నట్టుందేమో నా దగ్గర. లక్కీగా ఇప్పుడు యూట్యూబ్ లో ఫిల్మ్ ఉంది, ఓకే. అంటే యూట్యూబ్ అన్ని కూడా తర్వాత వచ్చాయి కదా మనకి. సో ఐఎమ్ సేయింగ్ అలాంటి ఒక ఫాలోయింగ్ వచ్చింది కదా మన ఇండస్ట్రీలో. మీకు ప్యాటర్న్ తెలుసు, ఒక రోల్ లో మనం క్లిక్ అయితే అలాంటివి వస్తాయి. మేబీ ఐ టుక్ అ వెరీ గుడ్ డెసిషన్. నేను మళ్ళా ఆ హైదరాబాదీ లాంగ్వేజ్ ఫిల్మ్స్ చేయలేదు. ఓకే. ఇట్ వాజ్ అ వెరీ వెరీ deep thought I took, and I did not want to do. సో ఆ తర్వాత నేను మిక్స్ చేశానండి. ఐ నెవర్ ఫాలోడ్ ట్రెడిషనల్ పాత్. ఎందుకంటే మనకి ఇండస్ట్రీలో ఒక్కసారి మనం ఒకటి చేస్తే అడ్వైస్లు ఇవ్వడానికి బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళని మనం ఫాలో అవ్వాలా వద్దా అనేది డిపెండ్స్ ఆన్ అస్. నాకు ఏది నచ్చితే ప్రాజెక్ట్ నేను చేసేసా. ఐ నెవర్ ఫాలోడ్ కి ఓకే ఇది చేయకూడదు, ఇది చేస్తే నాకు ఇమేజ్ పాడైపోతుంది, ఇది చేస్తే నాకు ఐ వోంట్ గెట్ ఆఫర్స్, అలా ఐ నెవర్ థాట్. ఇన్ఫాక్ట్ నేను మూవీస్ చేస్తూనే మధ్యలో ఐ డిడ్ టెలివిజన్ ఆల్సో, నాట్ టీవీ సీరియల్, బట్ మై ఫస్ట్ వాజ్ జీలో. నేను జీ సౌండ్ పార్టీ అని ఒక షో యాంకర్ చేశాను అప్పుడే, అంగ్రేజ్ తర్వాత. నాకు చాలా మంది ఇచ్చేసి సినిమాలు రావు అన్నారు. అదే కదా జనరల్ ఇప్పుడు కూడా అలా అంటారు. నేను చేసాను అది. ఐ థింక్ ఇటు సారేగామప వాళ్ళది. అది అంత పెద్దది నేను ఎందుకు వదులుకుంటాను? ఆబ్వియస్లీ షార్ట్ ఫర్ అబౌట్ 50-60 ఎపిసోడ్స్ ఫర్ దాట్. ఇక్కడ మన సారథి స్టూడియోస్ లో అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాతే నా ఫస్ట్ మూవీ ఆ రోజే చేశాను. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం చేసిన తర్వాత ఐ అగైన్ డిడ్ జాలీవుడ్ ఎక్స్ప్రెస్ AVS గారితో. అది షూటింగ్ లేదు, అది మళ్ళా చెన్నైలో చేసాము. తెలుగు షోనే, బట్ అక్కడ చేసాము. ద షూట్ వాజ్ ఇన్ చెన్నై. అందులో కూడా ఇట్ వాజ్ అ కామెడీ షో అన్నమాట. ఆ కామెడీ ఎలా చెప్పాలి, ఆ రోజుల్లోనే కొంచెం రియాలిటీ టైప్ అనుకోండి. 2 సెట్స్ ఆఫ్ ఇట్ వాజ్ ఓన్లీ కామెడియన్ యాక్టర్స్ అలాగనమాట. సో వాళ్ళతో ఒక కామెడీ ఇంటర్వ్యూ లాగా, చిన్న స్కిట్స్ లాగా, ఇట్ వాజ్ అ షార్ట్ ఫార్మాట్ షో. అది జెమినీ టీవీలో వచ్చింది. అప్పటికే నేను హీరోయిన్ గా చేస్తున్నాను. ఆ షోలో చాలా మందిని కలిసానండి. వై విజయ్ గారిని, సీనియర్ కామెడియన్స్ అందరితోటి జరిగింది ఆ షో. నేను ఒక ట్రెడిషనల్ పాత్ లాగా ఇది చేస్తే ఇది రాదు అలాగా నేను ఎప్పుడు ఫాలో అవ్వలే. అది చేస్తూనే మధ్యలో అది కూడా చేసా. అప్పుడు కూడా నాకు కొంతమంది నీకు ఇంకా నెక్స్ట్ సినిమాలో ఫుల్ రావు అది, ఓకే నాకేమి, నేను అలాగే భయపడిపోయి లేను అని. బట్ దాని తర్వాతే నేను దాసర్ గారి మూవీ యంగ్ ఇండియా చేశాను. అది ఆయన 149th మూవీ. అందులో ఇన్ఫాక్ట్ నేను ఆయన డాటర్ గా రోల్ ప్లే చేసా. ఐ డిడ్ స్టంట్స్ అవన్నీ కూడా అందులో. దీని తర్వాత టీవీ షో తర్వాత అది చేసా. దాని తర్వాత ముగ్గురు చేసా. సో ఐ నెవర్ ఫాలోడ్ అ పాత్ అండి. అంటే మన దగ్గర అంటే ఆ రకమైన ఒక ఫియర్ ఉంటుంది. మనకు లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళు మనలో దే ట్రై టు ఇన్కల్కేట్ దట్ ఫియర్ ఇన్ టు అస్. మనం ఏది ఫాలో అవుతాం అనేది మన గట్ ఇన్స్టింక్ట్ చూసుకోవాలి. ఐ నెవర్ హ్యాడ్ దట్ థింగ్, అమ్మో ఇది లేకపోతే నాకేంటి, అలాగే ఎప్పుడు లేదు. సో జనరల్ గా అంటే ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే ఎక్కువగా కాస్టింగ్స్ అని ఇలా ఉన్నాయని వింటాం. సో ఆ రోజుల్లో అంటే ఏమైనా ఉంటుందా అలా, లేకపోతే ప్రాపర్ గా యాక్టర్ అంటే ఆర్టిస్ట్ ని వాళ్ళ టాలెంట్ చూసి తీసుకునే వాళ్ళే ఉంటారు? అంటే ఆడిషన్ ఇవ్వడం తప్పు కాదండి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ అన్ ఆడిషన్. ఎందుకంటే ఈ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ మన రోల్ కి సెట్ అవుతారా లేదా అని ఒక డైరెక్టర్ చూసుకోవడంలో తప్పే లేదు.
నేను ఇచ్చాను ఆడిషన్స్, ఇవ్వలేదని కాదు, బట్ కొన్నిసార్లు అవసరం పడలే. అవసరం పడని జాగాలో అది ఎలా అంటే ఇప్పుడు అవసరం పడిన జాగాలో వాళ్ళకి ఏదో సెన్స్ లేదని కాదు, అవసరం పడని జాగాలో వాళ్ళ గ్రేట్ అని కూడా కాదు. ఆడిషన్ ఇవ్వకూడదు అని ఈగో ఉండకూడదు. ఆడిషన్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం వాళ్ళు తీసుకోలేదు అంటే ఈ ఆర్టిస్ట్ లో మన క్యాపబిలిటీ ఉంది ఆల్రెడీ, ఇంకా అవసరం లేదు అనుకుని తీసుకోవడం తప్ప దాన్ని అంటే అదొక టైం మనకి ఎందుకు, మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకుంటాం. అంటే ఇప్పుడు మీరు ఇందాక నాతో మాట్లాడుతూ ఒకటి అన్నారు అనమాట, ఫస్ట్ నా మూవీ అలా చూసి ఫేస్ చూసి సెలెక్ట్ చేశారు. అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, ఈ అమ్మాయి దీనికి సెట్ అవుతుంది అని. ఇప్పుడు ఎలా ఉందంటే డైరెక్టర్ కి ఆర్టిస్ట్ కి మధ్యలో ఒకరు ఉంటారు అనమాట, వీళ్ళు ఇక్కడ అక్కడ ఇలా చెప్తుంటారు. సో అలాంటి వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వి పర్సీవ్ థింగ్స్ కూడా. ఎందుకంటే మీరు అన్నట్టు నేను బిహైండ్ ద కెమెరా కూడా ఉండి నేను చేశాను. నేను కూడా ఐ హావ్ కాస్టెడ్ ఫర్ ప్రాజెక్ట్స్. అదేంటంటే మనకి ఒక సెన్స్, ఓకే ఈ మనిషిని మనం చూసాము, తెలిసిన ఆర్టిస్ట్ అయితే మనకు ఆడిషన్ అక్కర్లేదు, తెలియని ఆర్టిస్ట్ ఓకే తీసుకుంటే బెటర్, ఏమైపోయింది అన్న ఒక చిన్న ఇది వస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి ఒక ఆన్సరబిలిటీ ఫ్యాక్టర్ వస్తుంది, ఆడిషన్ తీసుకోకుండా ఎందుకు పాస్ చేసావు అనే ఒక ఇది రాకూడదు. అండ్ నన్ను అడిగితే యాక్టర్స్ కూడా లుక్ టెస్ట్ అట్లీస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే అంటే మనం ఒక డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాం అనుకోండి, సోషల్ రెగ్యులర్ వాటికి మేబీ లుక్ టెస్ట్ ఈజ్ నాట్ నీడెడ్, బట్ ఒక స్పెసిఫిక్ రోల్స్ ఇలాంటివి చేస్తుంటే ఒక లుక్ టెస్ట్ అది కొంచెం చెయ్యాలి. అంటే ఈ గ్యాప్ లో మీరు అట్లా టీవీ షోస్ మూవీస్ గ్యాప్ లో చాలా ఇంటర్వ్యూస్ చేశారు. అవును, చాలా అంటే అప్పట్లోనే పెద్ద స్టార్స్ అనుకునే వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశారు. సమ్ షో స్టార్స్ అన్లాక్. సో ఎలా అనిపించింది? అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి. అవును, ఆబ్వియస్లీ అది ఇట్ వాజ్ వెరీ నైస్ అండి. అంటే ఫస్ట్ వాళ్ళందరి గురించి రీసెర్చ్ చేయడం, తెలుసుకోవడం, అండ్ మనం ఎంత కొన్ని క్వశ్చన్స్ తోటి మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళినా ఆన్సర్స్ బట్టి క్వశ్చన్స్ మారిపోతూ ఉంటాయి. యూ కాంట్ రియలీ స్టిక్ టు అ ఫ్లో. సో మనం అనుకున్న దానికన్నా యూ గెట్ టు నో లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ ఫ్రమ్ దెమ్. అండ్ దిస్ లాట్ ఆఫ్ హ్యూమర్, అనుకోని హ్యూమర్ ఉంటుంది, సడన్ గా ఆన్ ద స్పాట్ ఏవో జోక్స్ వస్తాయి. అవన్నీ ఏంటంటే ఇట్స్ అ వెరీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం. ఈ ఇంటర్వ్యూలో జగపతి బాబు గారు ఇంటర్వ్యూ అంటే జనరల్ గా జగపతి గారు చాలా రేర్ ఇంటర్వ్యూస్ ఇస్తారు, ఎందుకంటే ఆయన ప్రపంచం వేరు. కరెక్ట్. సోషల్ మీడియాకి దగ్గరగా ఉన్నట్టుండే ఆయన ప్రపంచంలో ఉంటారు అనమాట. సో అతనితో చేస్తున్నాను చెప్పు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీ ఇద్దరు కాన్వర్సేషన్ కూడా. సో మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే అప్పట్లోనే అతను స్టార్. సో ఏమైనా ప్రిపేర్ అవుతూ ఇలా పెద్ద గెస్ట్ కదా అని ఏమైనా? యాక్చువల్ గా నేను చాలా ప్రిపేర్ అయ్యాను ఆనెస్ట్ గా, బట్ వెళ్ళిన తర్వాత ఆయన పెద్ద స్టార్ అయినా కూడా ద ఆరా హీ హ్యాస్, హీ సో చిల్డ్ అవుట్, సో కూల్. మనకి అంటే హిస్ ఎక్స్పీరియన్స్, హిస్ విజ్డమ్ ఇస్ సో గుడ్. మనకి ఏదో ఒక స్ట్రిక్ట్ భయపడుతూ చేస్తున్న ఇంటర్వ్యూ అనిపించదు. ఇలాగే ఒక కాఫీ షాప్ లో నేను ఇంటర్వ్యూ చేశా. ఇట్ వాజ్ ఆల్ సో కూల్. ఆల్మోస్ట్ ఒక 2 hours మాట్లాడుకున్నాం, తెలియలే, నో సెన్స్ ఆఫ్ టైం, అలా వెళ్ళిపోయింది. అండ్ అంటే నేను ఆయన్ని ఇన్ఫాక్ట్ ముందు అడిగాను, సార్ ఈ క్వశ్చన్స్ అడగచ్చా, అడగకూడదా? No amma, anything you want ask, I'll answer everything, anything. Chilled, no restrictions. It was that awesome. మళ్ళా నేను ఒక 2 years బ్యాక్, ఆ తర్వాత మళ్ళా కలవలే. 2 years బ్యాక్ ఒక ప్రాజెక్ట్ గురించి అది ఐ మెంట్ ఇంటికి వెళ్ళాను, కూర్చున్నాను, మాట్లాడాను, సేమ్ పర్సన్. నాకైతే ఏం చేంజ్ అనిపించలే. ఆయన చేంజ్ అవ్వలేదు, మీరు చేంజ్ అవ్వలేదు. నేను చాలా చేంజ్ అయ్యానులేండి, బట్ ఆయన అవ్వలేదు. నాకైతే ఏం పెద్దగా అనిపించలేదు. అప్పుడున్న స్మైల్ ఇప్పుడున్న స్మైల్ అలాగే ఉంది, రియల్ స్మైల్ అన్నమాట. తెలిసిపోద్ది ఎవరికైనా. అండ్ అంటే మనకు తెలిసి ఇక్కడ ఆర్జీవి గారు అనే ఒక గ్రేడ్ మార్క్ ఉంటుంది, బట్ ఆర్జీవి 2 అని ఒక వ్యక్తికి ఉంది, శ్రీకాంత్ అయ్యంగారు.
సో మీ ప్రొఫైల్లో చూస్తే ఆయనతో చాలా క్లోజ్గా కొన్ని అవును. వీడియోస్ ఉన్నాయి. Hmm. ఏంటి మీకు ఆయనకి ర్యాప్ ఎక్కడ స్టార్ట్ అయింది? సో అంగ్రేజ్ మూవీ అగైన్ ఇద్దరికి డెబ్యూ ప్రాజెక్ట్ అది. ఓ అప్పుడు డెబ్యూ. ఇద్దరికి లైక్ ఐ సెడ్ అంగ్రేజ్ లో మా అందరికి అది డెబ్యూ. ఓ దాని ముందు ఎవరు ఏం చేయలేరు. అండ్ డాక్టర్ శ్రీకాంత్ ఏంటంటే మాకు ఆ ప్రాజెక్ట్ నుంచి బికమ్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా అమ్మని దీది అని పిలుస్తారు. ఓకే. సో నేను ఆయన్ని మా ఇంట్లో నిక్ నేమ్ ఏంటంటే డాకాక్ అన్నమాట. డాక్ ఆక్. ఓకే. స్పైడర్ మ్యాన్ లో డాక్టర్ ఆక్టేవియస్ విలన్. ఈయన యాక్చువల్ గా మెడికల్ డాక్టర్ కదా, ఈజ్ అ Yeah. ప్రాపర్ డాక్టర్. అవును yeah. సో అలాగా నిక్ నేమ్ ఇది పెట్టి డాకాక్ అని చెప్పి పెట్టాను. సో లిటరలీ నేను ఆయన ఇంట్లో చిన్న పిల్లని అంతే. Okay. సో అలాగా బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట ఓవర్ ద ఇయర్స్. అండ్ ఆయన చూసుకుంటే చాలా తక్కువ మందితో ఆయన ఎలా ఉంటారు. అవును. పెద్దగా ఎక్కడైనా మాట్లాడడం అయినా ఆయనకి హార్ట్ కి టచ్ అయితేనే మాట్లాడతారు, లేకపోతే అక్కడ నేను లీవ్ అనుకుని వెళ్ళిపోతారు. అవును. సో మీ ఆ పిక్స్ లో కావచ్చు, అంటే ఒక చిన్న పిల్లలాగా. అవును. సో ఆ పిక్స్ కూడా అలాగే కరెక్ట్. కనిపించారు. అంటే అంగ్రేజ్ తర్వాత ఐ వర్క్డ్ ఇన్ అ మూవీ ఆఫ్ హిస్. ఆయన ఒక మూవీ డైరెక్ట్ చేశారు విచ్ వి సెంట్ టు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అది Okay. అన్నమాట. అందులో ఆయన డాక్టరే. ఐ ఆల్సో ప్లేడ్ ద రోల్ ఆఫ్ డాక్టర్ Doctor. అన్నమాట. అది రెగ్యులర్ థియేట్రికల్ కమర్షియల్ ఫిల్మ్ కాదు, ఇట్ వాజ్ మేడ్ స్ట్రిక్ట్లీ ఫర్ అవార్డ్స్. సూపర్. సో అండ్ అది మోస్ట్లీ ఇంగ్లీష్ ఫిల్మ్. సో ఆయనలో డైరెక్టర్ సైడ్ కూడా నేను చూసాను. ఓకే. సో మీరు ఎప్పుడైనా అడిగారా, అంటే జనరల్ గా అతను డాక్టర్, సో డాక్టర్ నుండి యాక్టర్ అంటే యాక్టింగ్ సైడ్ సక్సెస్ రేట్ చాలా తక్కువ. అవును. హ్యాపీగా డాక్టర్ చేసుకున్నారు. అంటే డాక్టర్ చదవడానికి ఎంత కష్టపడతారు మనకి. అవును. సో దెన్ ఆఫ్టర్ అది వదిలేసి ఒకసారి ఇట్లా రావడం అనేది ఎందుకు వచ్చారని ఎప్పుడైనా అడిగారా? ఆయనకి ప్యాషనే అంతే. అంటే ఒకటండి మనకి సంథింగ్ దట్ ఐవ్ రియలైజ్డ్ ఇస్ మనకి ఒక ప్యాషన్ ఉండి ఇఫ్ యువర్ ఫ్యామిలీ ఇస్ రెడీ టు సపోర్ట్ యూ, యూ కెన్ రీచ్ ఎనీ హైట్స్. అంత ఎందుకంటే మనకు అంత స్ట్రగుల్ ఏమి ఉండదు కదా. యూ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఫ్యామిలీ, దే ఆర్ ఓకే విత్ ఇట్. ఓకే మేబీ ఎక్కడో క్లాషెస్ అనేవి అందరికీ వస్తాయి, అవి ఓకే. బట్ మన చుట్టూ ఇఫ్ యువర్ ఎన్వైరన్మెంట్ ఇస్ గుడ్ ఎనఫ్ టు సపోర్ట్ యూ ఇన్ సంథింగ్ దట్ యూ వాంట్ టు డూ, యూ విల్ ఆల్వేస్ గ్రో. అంతే. ఇప్పుడు రీసెంట్ టైంలో చూసుకుంటే, అంటే అతని పని అతను చేసుకుంటూ వెళ్ళిపోయినా కొన్ని కాంట్రవర్సీల్లో తెలియకుండానే ఇరుక్కుపోతారు అనమాట. సో అలా చూసారు ఎప్పుడైనా? కొన్ని చూసాను. సో హౌ డు యు ఫీల్, ఎలా అనిపించింది అప్పుడు? ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా మనకు తెలుసు, అవును, తెలిసిన వ్యక్తి గురించి అట్లా కొన్ని టాక్స్ అని కొన్ని రూమర్స్ వస్తున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఆబ్వియస్లీ. సో మీకు ఎలా అనిపించింది? మీరు అనుకున్నట్టే నాకు అనిపించింది. బట్ అగైన్ లైక్ ఐ సెడ్, ఐ డోంట్ అడ్వైజ్ ఆర్ డిస్కస్ థింగ్స్ విత్ ఎనీవన్. చూసాను, వదిలేసాను అంతే. ఎందుకంటే నాకు ఆయనకి ఉన్న ర్యాపో ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. మీరు అన్నట్టు ఆ వీడియోస్ అవి మీరు ఏదైనా చిన్నపిల్లల అలాగే ఉంది. వేరే ఇంకొక టాపిక్ డిస్కస్ చేసి మాకున్న ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్ చెడగొట్టకూడదు. అండ్ హీస్ వే ఎల్డర్ టు మీ. అవన్నీ he knows what he's doing or why he's saying something or ఎందుకు he will know. నేను అది ఒక అంటే మళ్ళీ నేను కూడా దాన్ని డిస్కస్ చేసి ఆ రెస్పెక్ట్ఫుల్ ఇది ఏదైతే ఉందో బాండ్ అది పోగొట్టుకోకూడదు. అంటే దట్ ఈస్ సంథింగ్ ఐ ఆల్వేస్ బిలీవ్ అని. అంటే నేను 100% అడ్వైస్ ఎవరికి ఇవ్వను. ఈవెన్ ఇఫ్ సమ్మన్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, ఎవరు తీసుకోరా, తీసుకోను కూడా ఉండదు. నేను డెఫినెట్గా ఐ థింక్ అబౌట్ ఇట్. నేను ఎవరికైనా కూడా అడ్వైస్ ఇచ్చిన 99% లో ఆపేస్తాను, 100% ఇవ్వను. ఎందుకంటే దట్ 1% యూ షుడ్ లీవ్ ఇట్ ఆన్ దమ్. దే నో వాట్ దే డూయింగ్. మన ఆ లైన్స్ ఎప్పుడు క్రాస్ అవ్వకూడదు అంతే. ఓకే. ఆయన గురించి చాలా షార్ట్ అండ్ స్వీట్ లో. అండ్ గౌతమి గారు చూసుకుంటే ఈ సినిమాను మనం లెక్కెట్టుకోలేదు, అన్ని ఉన్నాయి. సో అలాంటి అంటే నేను ఒకసారి మీరు అన్నట్టే నేను తను అడిగాను, డూ యూ రిమెంబర్ హౌ మెనీ ఫిల్మ్స్ యూ డన్ అని. తను ఒకసారి చెప్పింది నాతో, సిన్స్ షీ హ్యాస్ అ వెరీ బిగ్ ఫ్యాన్. ఒకసారి ఎంటైర్ లిస్ట్
ఆఫ్ ఫిల్మ్స్ షీ ఎవర్ యాక్టెడ్ ఇన్ లిస్ట్ చేసి పంపించారంట తనకి. అవునా? ఎన్ని ఉన్నాయి? ఆల్మోస్ట్ 400. 400 ఫిలిమ్స్. ఆల్మోస్ట్ ఆల్ సౌత్ లాంగ్వేజెస్, హిందీ. అంటే ఆ రోజుల్లో షీ యూస్ టు వర్క్ అపారెంట్లీ 3 షిఫ్ట్స్ ఇన్ అ డే అండ్ ఆల్ దట్. అంటే నేను ఒకసారి అడిగాను, అంటే లైక్ ఆ రోజుల్లో మీకు తెలిసి ఈ రోజుల్లో జిమ్స్ అవి అంతేం లేవు అప్పట్లో. షీ వాజ్ ఆల్వేస్ స్లిమ్ అండ్ ఫిట్. ఎలా అంటే తనని 3 షిఫ్ట్స్ చేసేదాన్ని. రెస్ట్, మనం ఎక్కువ రెస్ట్ తీసుకున్నప్పుడే యూ స్టార్ట్ పుట్టింగ్ ఆన్ వెయిట్ ఇవన్నీ. సో అంత మనం పరుగుల్లో ఉన్నప్పుడు పొద్దున 5 నుంచి రాత్రి వరకు తిన్నది అరిగిపోతూ ఉంటుంది. యువర్ యాక్టివ్, యువర్ రన్నింగ్. సో అలాగే దట్స్ హౌ షీ మెయింటైన్డ్. సూపర్ సూపర్. సో అంటే ఆవిడ అంటే 400 ఫిలిమ్స్ చేశారు. బట్ మీరు యాక్టింగ్ లోకి వస్తున్నప్పుడు కానీ వచ్చాక కానీ ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? నేను అదే అంటాను, ఇలాంటివి కొన్ని నేను తన దగ్గరే నేర్చుకున్నా. ఓకే. అలాంటి సజెషన్స్ ఇది చేయకు అది చేయకు అలాంటివి ఏం చెప్పరు నాకు కూడా. అంటే మా ఫ్యామిలీ దాట్ వే వెరీ ప్రోగ్రెసివ్ అండి. అంటే ఏదో మనం చెప్పి డ్రిల్ చేసేస్తే వాళ్ళకి ఏదో ఎక్కిపోతుంది అన్న కాన్సెప్ట్ ఇస్ నాట్ దేర్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ప్రాక్టికల్, యువర్ brain should be enough. You are exposed to the world, practical knowledge, you meeting people. ఒకటైతే ఉంది, ఒకసారి నాకు కొంచెం కప్పలు బల్లులు కొంచెం భయం నాకు. సో చెన్నైలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ రోజు కొంచెం వర్షం కురిసి ఫ్రాగ్స్ అవన్నీ కొంచెం వస్తాయి. ఒక కప్ప ఇలా వచ్చి జస్ట్ జంపింగ్ అన్నమాట. నేను ఒక్కసారి అరిచి నేను లోపలికి వెళ్ళిపోయాను, బయటికి రానాను. Then she immediately was like, if you can't handle the frog, how can you handle lecherous men in the industry అని చెప్పింది. అన్న వెంటనే I was like, okay, కొంచెం ఫైన్ పాయింటే తను చెప్పింది అని కొంచెం అలా. సో మై లెర్నింగ్స్ ఆర్ టీచింగ్స్ ఫ్రమ్ హర్ ఆర్ లైక్ దిస్ ఓన్లీ. అండ్ నేను ఎప్పుడు తన పేరు యూజ్ చేసుకుని ఇండస్ట్రీలోకి రాలేదు. అలాంటివి ఈవెన్చువల్లీ పీపుల్ గోట్ టు నో. తను ఏదో నన్ను లాంచ్ చేసినట్టు వచ్చేసి అలాంటివి ఏం జరగలే. ఇట్ వాజ్ ఆల్ అ వెరీ న్యాచురల్ ఫ్లో దట్ హ్యాపెండ్. అంతే. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎక్కడ చూపించుకోవాలని అలా మీ ఓన్ టాలెంట్ తోనే వచ్చారు. బట్ తెలుసుకున్న వేలో కొన్ని టిప్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అంతే. అంటే వి డిస్కస్ అ లాట్ అబౌట్ ఫిల్మ్స్. అంటే వరల్డ్ మీరు అన్నట్టు మా ఇంట్లో రీడింగ్ ఇవన్నీ చాలా అలవాటు. షీ ఆల్సో రీడ్స్ అ లాట్. సో మాకు ఏదో కలిసినప్పుడు డిస్కషన్స్ సినిమా గురించి మాత్రమే ఉండదు. వి డిస్కస్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, జస్ట్ ఫన్ లైక్ హ్యాండ్ బ్యాగ్స్, మేకప్ నుంచి cinema in depth, maybe stories, maybe new show, latest web series em ochindi, movie, anni we discuss. Food we discuss, we go shopping a lot. So it's multi idanamata. ఒక మూవీసే కాకుండా అన్ని టచ్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఆవిడ చేసిన మూవీలో మీకు బాగా నచ్చిన మూవీ ఏమన్నా? సో ఆఫ్ కోర్స్ ఆల్ మూవీస్ ఆర్ గుడ్. నేను యాక్చువల్గా చెప్పాలంటే ఒక ట్రెడిషనల్ ఫిల్మ్ ఫ్యామిలీలో పెరిగినట్టు నేను పెరగలేదు. నార్మలీ మెచ్యూర్ ఫిల్మ్ ఫ్యామిలీస్లో బాబాయ్లు పిన్నలు ఉన్న చిన్నప్పటి నుంచి సెట్ మీదకి వెళ్ళడం, వాళ్ళని సెట్ మీద చూడడం, అదొక చిన్నప్పటి నుంచి ఒక ఫీల్ వచ్చి ఐ వాంట్ టు బి అన్ యాక్టర్. అలా నాకు ఎప్పుడు జరగలే. సో because my father was a chief engineer in merchant navy. నేను literally నాకు 2 years అప్పటి నుంచి I was sailing on the ship with him. నేను just so I was more homeschooled, ship schooled by my mom. అది వచ్చి స్కూల్లో ఎగ్జామ్స్ రాసేయడం, నెక్స్ట్ ఇయర్ బుక్స్ మళ్ళీ తీసుకొని గో బ్యాక్ ఆన్ ద షిప్. సో అలాగే I sailed for 10 years. So my proper regular schooling started only from my 7th grade. So
మన ఇంట్లో మూవీస్ ఒక పెద్ద సూపర్ స్టార్ ఇస్ దేర్ ఇన్ అవర్ ఫ్యామిలీ, హర్ స్టార్డమ్ నాకు చిన్నప్పటి నుంచి అసలు ఐడియా లేదు. ఓకే. సో నాకు అది అర్థమయ్యే టైంకి ఐ వాజ్ ఆల్మోస్ట్ టీనేజర్ స్లోగా. అప్పుడు కూడా ఐ వాజ్ నాట్ అంటే ఐ వాజ్ లివింగ్ ఇన్ వైజాగ్ కి ఫిల్మ్స్ కి అసలు సంబంధం లేదు. అండ్ యాక్చువల్గా మా ఇంటి హైదరాబాద్ కూడా పెద్దగా ఉండేది కాదు, లేదు చెన్నై కదా ఎక్కువ. అండ్ మా ఇంటి పక్కనే లైక్ 1 గోడ అవతల మూవీ షూటింగ్స్ జరిగేవి. అప్పట్లో డిటెక్టివ్ నారద ఆ మూవీ అని అక్కడే షూటింగ్ జరిగేది. అయినా కూడా షూటింగ్స్ అవి చూసేదాన్ని కానీ అంత నాకు ఎప్పుడు సింక్ అవ్వాల. దట్ ఫ్యాన్సీ ఏంటి ఏం జరుగుతుంది అది ఎప్పుడు లేదు. సో ఐ డెంట్ అండర్స్టాండ్. సో నాకు చాలా న్యాచురల్ గా ఆల్ ఆఫ్ అ సడన్ ఫిల్మ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఐ నెవర్ ఆస్పైర్డ్ టు బీ అన్ యాక్ట్రెస్ ఆర్ రిమోట్ గా కూడా టు హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ఫిల్మ్స్. అదొక ఎయిమ్ గోల్ లాగా ఎప్పుడూ లేదు. ఇట్ జస్ట్ హ్యాపెండ్ అండ్ ఇక్కడే బీన్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్ అంతే. అండ్ మీరు రైటర్ కూడా, సో చాలా రాశారు. అండ్ డైరెక్షన్ కూడా ఇంట్రెస్టెడ్. డైరెక్షన్ నేను ఐ డైరెక్టెడ్ ఓన్లీ 1 షార్ట్ ఫిల్మ్. దానికి నాకు 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. రైటింగ్ మై రైటింగ్ జర్నీ స్టార్టెడ్ విత్ చోటా భీమ్. కానీ ఈ చోటా భీమ్ కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు అసలు. చోటా భీమ్ అంటే అప్పట్లో చిన్న చిన్న పిల్లలు చూసే షోలు కూడా పెద్దవాళ్ళని కూడా అట్రాక్ట్ చేసే షో అయిందన్నమాట. అంటే ఇండియన్ యానిమేషన్ లో అంత టాప్ అదే కదండి. మనకి దానికన్నా ముందు వీఆర్ ఆల్ యూస్ టు జస్ట్ డిజ్నీ షోస్. ఐ గ్రూ అప్ ఆన్ డిజ్నీ. మై హోల్ చైల్డ్హుడ్ వాజ్ ఆన్ డిజ్నీ షోస్. సో నాకు యానిమేషన్ మీద లవ్ ఇస్ వెరీ ఇంటెన్స్. సో నాకు చిన్నప్పటి నుంచి కార్టూన్స్ చూడడము, యానిమేషన్ చూడడం, స్టోరీ బుక్స్ చదవడం, దాట్ వాస్ దేర్ ఫర్ మీ. ఇన్ఫాక్ట్ మై ఇంటర్వ్యూ కైండ్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ విత్ చోటా భీమ్, రాజీవ్ చిలక. More than Chota Bheem, my discussion was all about my knowledge about Disney animation, my love for cartoons, animation అంతే. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఓపెన్ గా చెప్పాను, నాకు చోటా భీమ్ తెలుసు బట్ నేను ఎప్పుడు చూడలేదు. లైక్ ఎందుకంటే చోటా భీమ్ మర్చెండైజ్ చాలా పాపులర్. ఇక్కడికి వెళ్ళిన చోటా భీమ్ కీ చైన్స్ ఇచ్చేవారు ఎవరో ఒకళ్ళు, కిడ్ పార్టీస్ వాటిలో చోటా భీమ్ టాయ్స్. సో నాకు చోటా భీమ్ ఆ క్యారెక్టర్స్ అన్ని తెలుసు బట్ నేను ఎపిసోడ్ వైజ్ ఎప్పుడు చూడలే. సో ఐ టోల్డ్ హిమ్ ఓపెన్లీ. అప్పుడు లైక్ ఓకే ఫైన్ నో ప్రాబ్లమ్ అని చెప్పి వి స్టార్టెడ్. సో ఇన్ఫాక్ట్ నాకు అసలు స్క్రీన్ ప్లే ఎలా రాయాలో నేను నేర్చుకున్నది అక్కడే. అంతవరకు ఐ వాజ్ రైటింగ్ లైక్ స్టోరీస్ ఫార్మాట్ లో, బట్ ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలి నేను నేర్చుకున్నది ఆన్ ద జాబ్ విత్ చోటా భీమ్. స్టార్టింగ్ అంటే చోటా భీమ్ అనే స్టార్టింగ్ తన మోటో ఏంటి అంటే ఏ టైప్ ఆఫ్ ది మనం ఆడియన్స్ కి, ఇప్పుడు ఒక షో మనం డిజైన్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ కి ఇలా కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటాం కదా. అంటే నేను జాయిన్ అయ్యే టైం కి చోటా భీమ్ వాజ్ ఆల్రెడీ సూపర్ హిట్ షో. అప్పటికే ఐ థింక్ 6-7 years చోటా భీమ్ వాజ్ ఆల్రెడీ ఎయిరింగ్ అండ్ హ్యూజ్ ఫ్యాన్స్ ఫర్ ఇట్. సో నేను వాళ్ళకి ఉన్న మిగతా షోస్ చోటా భీమ్, మైటీ రాజు, అర్జున్, ఈ షోస్ అన్నిటికీ కూడా ఐ రోట్ టీవీ ఎపిసోడ్స్. తర్వాత చోటా భీమ్ కామిక్ బుక్స్ రాశాను, అది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ రైటింగ్. మళ్ళా మైటీ రాజు కామిక్ బుక్స్ రాశాను. సో ఓవరాల్ ఫర్ ఇండియన్ యానిమేషన్ కి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐ హావ్ కాంట్రిబ్యూటెడ్ యాజ్ అ రైటర్. ఎందుకంటే కామిక్ బుక్స్ మీద నా పేరు కూడా ఉంటుంది. that I have written them, so that is an achievement. కామిక్స్ బుక్స్ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు కదా ఆడియన్స్ అప్పట్లో. అంటే ఇప్పుడు ఇంకా ఫోన్స్ అప్డేట్ అయిపోయి ప్రతి ఒక్కరు మొబైల్లో ఇప్పుడు డిజిటల్ కూడా వచ్చేస్తున్నాయి కదా. సో కానీ అప్పట్లో బాగా ఎంజాయ్ అంటే చేసేవాళ్ళు. మీరు అలా చూసుకుంటే ఐఎమ్ స్టిల్ ఓల్డ్ స్కూల్. నాకు ఇప్పటికీ ఐ కాంట్ డూ డిజిటల్ రీడింగ్స్ ఆఫ్ బుక్స్. కిండిల్ గానే ఈ బుక్స్ గానే నాకు బుక్ అంటే చేతిలో పట్టుకో, అంటే వెన్ ఇట్ కమ్స్ టు అ నావెల్ ఆర్ అ బుక్ నా ఫీలింగ్ అదే. నేను ఆర్టికల్స్ అవన్నీ చదువుతాను డిజిటలీ, బట్ బుక్ ఫీల్ ఇస్ బుక్. ఖచ్చితంగా. అండ్ మీరు చూసుకుంటే అంటే ఎంగేజ్ లోనే
సో మోడలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడలింగ్ లో స్టార్ట్ చేశారు. అది కాలేజ్ Yeah. సైడ్ అంటే- జస్ట్ టైం పాస్. కాదు ఏంటి మీరు ప్రతి ఒక్కరు కూడా టైం పాస్ గా అడిగెడుతున్నారు, బట్ అది కొంచెం సెన్సేషనల్ గా వస్తుంది. అంటే మిస్ నేను యూనివర్సిటీ. లేదు అంటే నేను ఫస్ట్ కాలేజ్ లో ఉన్నప్పుడే ఐ టుక్ పార్ట్ ఇన్ మిస్ ఎన్ఐఎఫ్టి. ఓకే అది దాని షో డైరెక్టర్ వాజ్ కౌశిక్ ఘోష్. Kaushik Ghosh was the one who trained Sushmita Sen for Miss India, Miss Universe and all that. So that was okay. I thought it was a lucky thing to get trained under him. Adino. So in Miss NIFT I won that. ఆ తర్వాత ఆయన ఎంకరేజ్మెంట్ మీదే ఐ టుక్ పార్ట్ ఇన్ మిస్ ఇండియా, ఫెమినా మిస్ ఇండియా. అక్కడ ఐ రీచ్డ్ ఇన్ టు ద ఫైనలిస్ట్ ఇదిలోకి బాంబే వెళ్ళాను. అదిను ఆఫ్టర్ దాట్ అప్పటికే ఐ ఆల్రెడీ షార్ట్ ఫర్ అంగ్రేజ్. ఓకే కానీ అంగ్రేజ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. షూట్ అయిపోయింది. ఐ డిడ్ దాట్. I didn't win, that was okay, but it was a very good experience. తిరిగి వచ్చాను. ఆఫ్టర్ దట్ ఆల్సో ఐ డిడ్ లాట్ ఆఫ్ మోడలింగ్. ఐ డిడ్ లాట్ ఆఫ్ ర్యాంప్ షోస్ చేశాను, యాడ్స్ చేశాను. మీరు అన్నట్టు నేను ఇప్పుడు చాలా మంది ఒకసారి మోడలింగ్ చేశాక ఫిల్మ్స్ వస్తే మోడలింగ్ ఆపిస్తారు, ఇంకా ర్యాంప్ షోస్ అవన్నీ చేయరు. బట్ నేను చేశాను. ఫర్ మీ ఓకే, ఆ మూమెంట్ లో ఓకే ఇది బానే ఉంది చెయ్యొచ్చు అనిపిస్తే చెప్పిన మాట వినే రకం కాదు మీరు, మీకు నచ్చితే చేస్తారు అంతే. అంతే కదా. అంటే జనరల్ గా చెప్పిన మాట అంటే ఇందులో మీరు ఒక పేరు వస్తున్నప్పుడు మళ్ళీ వేరే స్టెప్ వేయకూడదని అంటారు. అవును. బట్ మీకు అలా లేదు. ఓకే నాకు అది యూజ్ ట్రూ. అంటే మై ఫ్యామిలీ ఆల్సో, మై పేరెంట్స్ కూడా ఎప్పుడు నా ప్రొఫెషనల్ ఇదిలో ఎప్పుడు ఇంటర్ఫియర్ కాల. అంటే దే లెఫ్ట్ ఇట్ ఆన్ టు మీ. నీకు నచ్చితే నువ్వు చెయ్యి, నీకు నచ్చకపోతే వదిలే. సో నా అంటే ఇప్పుడు ఏదో నేను ఈ డ్రెస్ వేసుకోకూడదు, ఇది చెయ్యకు, ఇలాంటి సీన్స్ చెయ్యకు, అలా నాకు ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ లేవు. నాకు నచ్చి ఓకే నేను ఓకే వాట్ ఆర్ ద కాస్ట్యూమ్స్, ఓకే వాట్ ఈస్ ద సీన్స్, ఇవి నేనే తెలుసుకుని నా కంఫర్టబుల్ గా ఉంటుందా లేదా అవి బట్టి ఐ ఆల్వేస్ టుక్ మై ఓన్ డెసిషన్స్. నేనేమి ఐ నెవర్ వుడ్ సే దట్ ఓకే మా ఇంట్లో ఒప్పుకోవచ్చు ఆర్ వాళ్ళకి వచ్చి చెప్పి చేయనా, అలా ఎప్పుడు జరగలేదు. దే లెఫ్ట్ ఇట్ ఆన్ టు మై ఓన్ సెన్సిబిలిటీస్. If I wanted to do something, I did. I didn't want to do something, I didn't do. ఒక దాంట్లోకి వెళ్తే మీరు అన్ని అలా చూసి వచ్చేస్తారు, అలా ఖాళీగా ఉండడం. అండ్ అదే మిస్ హైదరాబాద్ కావచ్చు, మిస్ వైజాగ్, మిస్ ఏపీ, మొత్తం తిరిగేశారు. అంటే జనరల్ గా ఒక దాంట్లోకి వెళ్తేనే దాంట్లో సక్సెస్ వస్తుందా రాదా, స్టెప్ వెయ్యొచ్చా వేయకూడదా అని ఆలోచిస్తారు. సో మీరేంటంటే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తారు అనమాట. ఏంటి ఆ డేర్ స్టెప్స్ ఎందుకు వేయాల్సి వచ్చేవి కొన్ని కొన్ని? అంటే ఐవ్ ఆల్వేస్ బీన్ అంటే మేబీ మై ఎక్స్పీరియన్సెస్ ఇన్ చైల్డ్హుడ్ అని, అంటే నన్ను ఒక ట్రెడిషనల్ పాత్ లో నేను పెరగలే. ఎల్కేజీ నుంచి స్కూల్కి వెళ్ళిపోయి అవి నాకు అవ్వలేదు. సో అట్ అ వెరీ యంగ్ ఏజ్ ఐ వాజ్ ఎక్స్పోజ్ టు ద వరల్డ్ ఆల్రెడీ. ఐ వాజ్ ఆన్ sailing on the ship. I was basically living my life on the ship. I was like a proper traveler, proper nomad. So I think my worldly experiences got shaped when I was very young. Okay. So a practical thinking, that independence came off when I was like really young. సో నన్ను ఒక ట్రెడిషనల్ గా ఒక అమ్మాయి అంటే ఇలాగే పెరగాలి, 2 జడలు వేసి అలా లేదు, నాకు అలా పెంచలే. అలాగే పెంచలేదు కాబట్టి ఇలా ఉన్నారు. ఒకరు పెంచితే అటువైపే ఇలా చెప్పడం ఏంటి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రైట్. సో సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఈ జర్నీ మొత్తం మీరు చూసుకుంటే వెళ్ళారు, ప్రతి దాంట్లో సక్సెస్ ఉంటుంది. బట్ మీకు బాగా సాటిస్ఫై చేసేది అంటే మోడలింగ్, యాక్టింగ్, రైటింగ్? ఓకే, సో నేను చెప్తాను, ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ సాటిస్ఫాక్షన్ అండి. బట్ రైటింగ్ ఇస్ సంథింగ్ వెరీ పర్సనల్. అంటే మన ఇన్నర్మోస్ట్ థాట్స్ మనం అన్ని యూ కెన్ పుట్ ఇట్ డౌన్. ఓకే. అక్కడ ఏమీ ప్రెషర్ లేదు. ఒక ఏదో నేను ఇంతే రాయాలి, ఇలాగే రాయాలి, ఇలా రాయకూడదు అనేది లేదు. ఇట్స్ జస్ట్ యువర్ ఫ్రీ ఫ్లోయింగ్ థాట్ without any restrictions. And I believe and feel I'm a good writer. Okay.
ఎందుకంటే నేను ఏదైనా రైటింగ్ లాగా టేకప్ చేస్తే ఐ డూ లాట్ ఆఫ్ జస్టిస్ అండ్ ఐమ్ గుడ్ విత్ మై వర్డ్స్. మేబీ తెలుగులో ఐ కాంట్ రైట్, నాకు రాయడం చదవడం వచ్చు, బట్ మై థాట్ ప్రాసెస్ ఇస్ ఇన్ ఇంగ్లీష్. So my flow comes in English, my thinking level comes in English. So I can't write in depth in Telugu dialogues ala ravu naku, because even in school my first language was Hindi. So Chota Bheem ivanni kuda Hindi, so screenplay would be in English, dialogues would be in Hindi. I would write. So writing is a very personal thing for me. Acting వచ్చేటప్పటికి I think acting is all about validation. సెట్ మీద ఆ లైఫ్ వేరు కంప్లీట్ గా. యూ గెట్ యువర్ రిజల్ట్ దెన్ అండ్ దేర్, తెలిసిపోతుంది కదా మన పర్ఫార్మెన్స్, చుట్టుపక్కల వాళ్ళు ఎలాగా రెస్పాండ్ అవుతున్నారు అదేను. యాక్చువల్గా మేబీ సమ్వేర్ వెదర్ ఇట్స్ అ లక్ ఆర్ వాట్ తెలీదు, నేను ఎప్పుడు నా మిస్టేక్ వల్ల నేను సెకండ్ టేక్ ఎప్పుడు ఇవ్వలేదు. ఈవెన్ అంటే దాట్ వాజ్ సంథింగ్ ఐ రిమెంబర్. దాసరి గారు వాజ్ వెరీ హ్యాపీ. దాసరి గారు సినిమాలు అంటే మీకు తెలుసు, ఇంత డైలాగులు, 2 pages డైలాగ్స్ అవన్నీ. ఇన్ఫాక్ట్ ఆ వర్డ్స్ నేను లైఫ్ లో ఎప్పుడు వినలేదు, ఆ తెలుగు వర్డ్స్. ఎట్ 2 page డైలాగ్స్ సింగిల్ టేక్స్ ఇచ్చాను అని చెప్పి నాకు ఆ లెవెల్ తెలుగు మాట్లాడడం కూడా రాదు. ఇట్ వాజ్ ఆల్ నేనే రాసేసుకునే దాన్ని డైలాగ్స్. ఐ వుడ్ సే ఇట్ అంతే. అంటే ఒక స్టార్ ని ఎవరైనా యాక్ట్రెస్ ఆర్ యాక్టర్ ఎవరైనా ఉంటే కలవడం కోసమే చాలా మంది వెయిట్ చేసిన రోజులు అవన్నీ. సో మీ ఇంట్లోనే ఒక స్టార్ ఉన్నారు. సో ఆవిడ దగ్గర నుండి, అంటే గౌతమి గారి దగ్గర నుండి మీరు ఏం తీసుకున్నారు, ఏం నేర్చుకున్నారు ఆవిడ దగ్గర? డిసిప్లిన్. ఓకే, డిసిప్లిన్ ఇస్ ఫస్ట్ అండి. You have to be disciplined to your work. అది యాక్టింగ్ అనే కాదు, మనకు ఏం చేసినా రెస్పెక్ట్ అండ్ డిసిప్లిన్ ఉంటే సక్సెస్ విల్ ఆటోమేటికలీ ఫాలో. నాట్ ఇప్పుడు సక్సెస్ అంటే ఏదో సూపర్ స్టార్డమ్ అనే కాదు, హౌ పీపుల్ టాక్ టు యూ, that is real success. Maybe crores worth of assets avanni is not success. Mana elte even after a long time, how do people treat you, ela palakaristaru, those are all things that you learn from basically your family, your upbringing. Manaki people alanti nerpichali. Okay, yes. That is something I have truly learned from her. ఎందుకంటే ఇప్పుడు కూడా చూస్తాను కదా, షీ స్టిల్ యాక్టింగ్ నౌ. నేను ఐ కీప్ విజిటింగ్ హర్ ఆన్ ద సెట్స్, హౌ షీ ట్రీట్స్ పీపుల్. ఇప్పుడు మనం మన లెవెలే కాదు, మనకన్నా కింద లెవెల్ వాళ్ళని కూడా రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేయాలి. దట్ ఐ ఆల్వేస్, ఇన్ఫాక్ట్ నేను ఆఖరికి ఇట్స్ నాట్ దట్ ఐమ్ బోస్టింగ్, బట్ నేను ప్రొడక్షన్ వాళ్ళని అందరినీ కూడా నేను సార్ అని పిలుస్తాను, ఈవెన్ టిల్ డేట్. మేకప్ సార్, నేను మేకప్, నాకు ఫస్ట్ వాళ్ళు మేకప్ బొట్టు పెట్టే ముందు నేను చెప్పులు తీసేసి వాళ్ళ కాళ్ళకు దండం పెడతాను. టిల్ డేట్ ఐ హావ్ ఆల్వేస్ డన్ దట్. వాళ్ళకి దండం పెట్టిన తర్వాతే నేను మేకప్ వాళ్ళ చేతి స్టార్ట్. నాకు మేకప్ చేసుకోవడం రాక కాదు, బట్ అదొక సెంటిమెంట్. నాకు మేకప్ సరే మేకప్ వేయాలి, నేను చేసుకోను. ఫస్ట్ ఫౌండేషన్ బొట్టు వాళ్ళే పెట్టాలి, కాళ్ళకు దండం పెట్టాలి, అప్పుడే మనం బాగుంటాం. దే విల్ డూ అంటే అది జస్ట్ వాళ్ళ క్రాఫ్ట్ కి, వాళ్ళ టాలెంట్ కి మనం ఇచ్చే రెస్పెక్ట్ అంతే. జనరల్ గా చాలా పాజిటివ్ ఉన్నారు. ఇంత పాజిటివ్ ఉన్న వాళ్ళకి చాలా నెగటివ్స్ ఫేస్ చేస్తారని విన్నాను. సో మీ లైఫ్ లో ఫేసెస్ నెగటివ్స్? ఆబ్వియస్లీ అండి, అంటే నెగటివ్స్ ఎందుకు ఉండవు, అందరికీ ఉంటాయి. There is always అంటే ఐ థింక్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అందరికీ కూడా అన్ని గుడ్ ఎలా జరిగిపోతాయి, అది అసలు ఇంపాసిబుల్ కదా. సి ఐ విల్ టెల్ యూ, ద ఫస్ట్ నెగటివ్ ఆర్ అ లాస్ వాజ్, మీరు ఇందాక అడిగినట్టు, ద 10 years గ్యాప్ నాకు ఏదైతే యాక్టింగ్ లో వచ్చిందో వాజ్
when my father passed away. Okay, so నాకు I shared a very deep bond with my father. ఎందుకంటే నాకు మూవీస్, వరల్డ్ మూవీస్, రీడింగ్ ఇంట్రెస్ట్ అంతా మోస్ట్లీ కేమ్ ఫ్రమ్ మై ఫాదర్. సో I would discuss long hours with him అవన్నీ. సో when he passed away, నేను అప్పటికే సైన్ చందమామ కథలు, ఏదో ఒక బాండ్ కట్ అయిపోయినట్టు అనిపించింది. అండ్ సమ్హౌ ఐ కుడ్ నాట్ యాక్ట్ అగైన్. నాకు అనిపించింది లైక్ ఓకే ఏదో ఒక కనెక్షన్ పోయింది అది అని, విచ్ ఇస్ వై ఐ జస్ట్ క్విట్. నేను సేమ్ ఇయర్ నేను వెళ్ళి గ్రీన్ గోల్డ్ యానిమేషన్ చోటాబే ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ఆల్ దాట్. ఐ డింట్ సమ్హౌ యాక్టింగ్ అంటే ఆఫర్స్ ఆల్ త్రూ రాక, ఈవెన్ యాడ్స్ కూడా నేను చేయలే. బి ఇట్ టీవీ యాడ్, ప్రింట్ యాడ్, నేను ఏమీ చేయలేదు. సమ్హౌ ఇంట్రెస్ట్ ఆర్ దట్ జీల్ రాలేదు. బట్ నౌ ఐ థింక్ ఐఎమ్ అ లిటిల్ మోర్ ఓపెన్ అగైన్. మేబీ ఐవ్ హీల్డ్ బెటర్, ఐ డోంట్ నో. బట్ మొన్న ఐ థింక్ ద టైమింగ్ సెట్ అవ్వాలి. ది యూనివర్స్ హ్యాస్ టు జస్ట్ బ్రింగ్ ఇట్ ఆల్ టుగెదర్ ఫర్ యూ. సో అలాగా ఐ థింక్ దాట్ ఈస్ హౌ ఎగ్జాక్ట్ 10 years గుర్రం పాపిరెడ్డి జస్ట్ ఫెల్ ఇన్ టు ప్లేస్. అంతే. అంటే జనరల్ గా హీరోయిన్ గా మనం జర్నీ చేసిన తర్వాత చాలా మంది చిన్న రోల్స్ వచ్చిన, సపోర్టింగ్ రోల్స్ వచ్చిన చేయరు. సో ఒక స్టార్డమ్ నుండి వచ్చాం కదా, బట్ మీరు చూసుకుంటే ఏ రోల్ అయినా చేస్తామా అంటూ వెళ్తున్నారు. సో వాట్ ఈస్ డిఫరెంట్? నాకు అలాగ ఫీలింగ్ ఎప్పుడూ లేదండి. ఐ వాజ్ నెవర్ కి ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని నాకు ఎప్పుడూ లేదు. ఈవెన్ అప్పుడు కూడా ఇన్ఫాక్ట్ నాకు అంటే మూవీస్ లో నాకు డాన్సులు చేయడం అవన్నీ చాలా అన్కంఫర్టబుల్. ఇది అప్పుడు కూడా నేను డాన్స్లు ఉంటే అప్పుడు డాన్స్ చేయాలా ఇప్పుడు అన్నట్టు ఉండేది. సో డాన్సింగ్ లో అవి లేని రోల్స్ ఏమైనా ఉంటే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ టు డూ. సో ఐ నెవర్ లుక్డ్ అట్ ఎనీథింగ్ లైక్ ట్రెడిషనల్ ఇలాగే రోల్ చేయాలి ఇలాంటివి చేయకూడదు అని నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు. ఇఫ్ యూ సీ నేను చేసిన అన్ని మూవీస్ లోనూ సేమ్ రోల్ నాకు ఎప్పుడు రాలే. మేబీ ముగ్గురులో ఐ వాజ్ అ ప్యాంపర్డ్ యంగ్ గర్ల్, ఫాదర్ డబ్బులు ఖర్చు పెట్టేస్తూ అలా ఒక రోల్. అలాగే సతీష్ వేగేశ్న గారిది రామదండులో ఐ వాజ్ అ రెస్పాన్సిబుల్ TV9 జర్నలిస్ట్. దెర్ వాజ్ నథింగ్ గ్లామరస్ అబౌట్ దట్ రోల్. అండ్ అంగ్రేజ్ లో వెరీ డిఫరెంట్ రోల్, ఐటీ ప్రొఫెషనల్ రోల్. యంగ్ ఇండియాలో చూసుకుంటే దాసర్ గారి డాటర్, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్. సో నాకు రోల్స్ ఎప్పుడు రిపీట్ కూడా కాలే. అండ్ ఓకే, అంటే ఇప్పుడు మీ జర్నీ చూసుకుంటే చాలా చూసారు, అప్ అండ్ డౌన్స్ చూసారు, చాలా మందిని మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చాలా చూసారు. మీ కెరియర్ లోనే చూసుకున్నా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది, చేంజెస్ కూడా. అదే ఒకటి మోడలింగ్ లో ఒక డిఫరెంట్, సో యాక్టింగ్ లో ఇంకో డిఫరెంట్. ఇలా సో ఓవరాల్ గా వాట్ ఈస్ లైఫ్ అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లోనే మీరే ఆన్సర్స్ ఇచ్చేసారు ఆల్రెడీ. సో దిస్ లాట్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్. అది ఐ థింక్ యువర్ ఎక్స్పీరియన్సెస్ టీచ్ యూ అండి హౌ టు హ్యాండిల్ అ సర్టెన్ సిచ్యువేషన్, హౌ టు హ్యాండిల్ పీపుల్ అరౌండ్ యూ. అవన్నీ మనకి ఏదో ఒకటి లైఫ్ లో అవ్వకపోతే మనకి రాదు. ఎందుకంటే అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ సంథింగ్, ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకోండి అండ్ యూ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, యూ వోంట్ ఈవెన్ కనెక్ట్. అదే ఓకే తను ఏదో చెప్తుంది అన్నట్టు ఉంటుంది, బట్ యూ వోంట్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఇట్ అన్లెస్ యూ గో త్రూ ఇట్. సో ఆ ఎక్స్పీరియన్స్ అయినప్పుడే ఓకే లెట్ మీ టేక్ అ ఫ్యూ స్టెప్స్ బ్యాక్, అనలైజ్ చేసుకొని ముందుకెళ్దాం. ఇప్పుడు అప్రోచ్, బికాస్ ఓన్లీ వెన్ సంథింగ్ ఒక సెట్ బ్యాక్ అయినప్పుడే మనకి 2-3 పాత్స్ ఓపెన్ అవుతాయి. ఓకే ఇలా అయింది, ఇప్పుడు ఏంటి, ఓకే దిస్ ఇస్ వన్ థింగ్ ఐ కెన్ డూ, దిస్ ఇస్ వన్ థింగ్ ఐ కెన్ డూ. అలా మనకు ఆప్షన్స్ ఇదవుతాయి. యువర్ పాత్ బికమ్స్ మేబీ మోర్ క్లియరర్, వాట్ యూ చూస్, అవన్నీ అలాగే అవుతాయి. మనకు అన్ని పాజిటివ్ గా అయిపోతూ ఉంటే యూ వోంట్ నో. అండ్ లైఫ్ లో చాలా చూసారు అన్నారు కాబట్టి, సో వాట్ ఈస్ లవ్ అంటే ఉందా అసలు? లేదా నా ప్రకారం అయితే లేదు. వై అంటే
ఐ థింక్ ఇట్స్ జస్ట్ అబౌట్ కన్వీనియన్స్ అండి. నౌ ఇప్పుడు మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ ని కంపేర్ చేయకూడదు. వాట్ వీఆర్ సీయింగ్ టుడే ఇస్ ఎవ్రీథింగ్, ఇట్స్ మోర్ అబౌట్ సిచ్యువేషన్షిప్స్. కొత్త జెన్జీ టర్మ్స్ ఏవైతే వస్తున్నాయో రిలేషన్షిప్స్ కన్నా సిచ్యువేషన్షిప్స్ అవుతున్నాయి ఎక్కువ. పీపుల్ ఆర్ గెటింగ్ టుగెదర్ ఫార్ రీజన్, ఫార్ ఏదో ఒక రీజన్ వల్ల కలిసి ఉంటున్నారు, ఏదో ఒక రీజన్ వల్ల విడిపోతున్నారు. అది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది ఆనెస్ట్ గా చెప్పాలంటే. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో కమింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఇండిపెండెన్స్ దట్ విమెన్ ఆర్ హ్యావింగ్. అప్పట్లో మేబీ విమెన్ కి ఇంత ఫ్రీడమ్ లేదు. టు ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్, బ్యాడ్ మ్యారేజ్ లో ఉన్నా కూడా దే యూస్ టు బి స్టక్ టు ఇట్. చాలా ప్రోగ్రెసివ్ ఫ్యామిలీస్ లోనే సెపరేషన్స్ ఆర్ వాట్ ఎవర్ అయ్యేవి. బట్ ఇప్పుడు ఐ థింక్ మోర్ విమెన్ ఆర్ ఇండిపెండెంట్. సో వాళ్ళకి ఆ ఫియర్ లేదు గెటింగ్ ట్రాప్డ్ ఇన్ అ బ్యాడ్ మ్యారేజ్ ఆర్ సంథింగ్. ధైర్యంగా దే వాకింగ్ అవుట్. మీకు ఎవరైనా ధైర్యంగా ప్రపోజ్ చేయలేదు? అయ్యో, ప్రపోజల్స్ ఏమున్నాయండి, చాలా ఉన్నాయి. చాలా అయ్యాయి, ఎందుకు కాలేదు? అది ప్రపోజింగ్ కి ఏముంది, మనం యాక్సెప్ట్ చేస్తామా లేదా అనేదే కదా మ్యాటర్స్. ఓకే. సో అంటే జనరల్ గా నాకు తెలిసి మీరు చాలా బ్రాడ్ గా ఆలోచిస్తున్నారు. సో ఒక అబ్బాయిలో విచ్ క్వాలిటీస్ ఇస్ బెస్ట్, లైక్ అమ్మాయికి నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని అనుకుంటారు? ఐ థింక్ దేర్ హ్యాస్ టు బి అ మ్యూచువల్ రెస్పెక్ట్ అండి. ఏదో అంటే ఇండివిజువాలిటీని తొక్కేడాలు ఇలాంటివి ఉండకూడదు. దేర్ హ్యాస్ టు బి అ రెస్పెక్ట్ ఫర్ హూ షీ ఈజ్ అండ్ వాట్ షీ హాస్ అచీవ్డ్ ఇన్ లైఫ్. అది కరెక్ట్ గా ఉంటే ఏ రిలేషన్షిప్ అయినా బాగానే ఉంటుంది. అది మ్యూచువల్ ఉండాలి. ఏదో అమ్మాయిలు ఇలా ఉండకూడదు, అబ్బాయిలు ఇద్దరు మ్యూచువల్ గా ఇఫ్ దేర్ ఇస్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ ఎవరైనా బాగానే ఉంటారు. అండ్ అంటే మీరు మన లైఫ్ లో చాలా చూసాం, 90s కిడ్స్ చూసాం, ఇప్పుడు చూసాం 20s, ఇప్పుడు జెన్జీ అని కొత్తగా వచ్చింది. జెన్జీ ఇస్ వెరీ న్యూ. సో చాలా డిఫరెంట్ అయిపోయారు. కొత్త కొత్త టర్మ్స్ కూడా వస్తున్నాయి, జెన్జీ టర్మినాలజీ అవన్నీ. అవి ఇంకా నాకు సింక్ ఈ జెన్జీలో చూసుకుంటే అసలు ఎక్స్పెక్ట్ చేయనివన్నీ కనిపిస్తున్నాయి. సో అంటే జస్ట్ ఆఫ్టర్ ఇంకొక 10 years తర్వాత సో ఈ లవ్లని కానీ పెళ్ళని కానీ ఉంటాయంటారా? మ్యారేజెస్ అనేవి తగ్గిపోవచ్చేమో. బికాజ్ ఇప్పటికే చూసుకుంటే అంటే ఇంతకు ముందు ఒక అమ్మాయి అబ్బాయి కలుసుకోవాలంటేనే చాలా కష్టంగా ఉండేది ఊళ్ళలో కానీ ఇంకెక్కడ. బట్ ఇప్పుడు చూసుకుంటే ఓయే రూమ్లు ఎక్కువ అయిపోయాయి. సో ఈ జెన్జీ ఇలా ఉంది. ఆఫ్టర్ 10 years తర్వాత ఎలా ఉండబోతుందని ఒక భయం కూడా చాలా మందిలో ఉంటుంది. బట్ అట్లీస్ట్ ఐ థింక్ దే ఆల్ హ్యావ్ బెటర్ క్లారిటీ దెన్ వాట్ వీ డిడ్. అట్లీస్ట్ హోప్ఫుల్లీ దే వోంట్ టేక్ రాంగ్ స్టెప్స్. అంటే ఏదో సొసైటీ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్ లోకి వచ్చేసి తర్వాత స్టక్ అయిపోయి బాధపడి అప్పుడు ఇంకా ఎక్కువ మంది బాధపడి అవన్నీ లేకుండా ఐ థింక్ దే హ్యావ్ బెటర్ క్లారిటీ అండ్ హోప్ఫుల్లీ దే వోంట్ మేక్ మిస్టేక్స్. ఇప్పుడు జెన్జీ ఈ దీన్ని బట్టి నేను మాట్లాడితే సో ఎలాంటి రిలేషన్షిప్ ఉంటే ఇద్దరికి ప్రాబ్లం ఉండకుండా ఉంటారు అనుకుంటాను. నేను అదే అన్నాను కదా, ఇద్దరికి ఫస్ట్ రెస్పెక్ట్ ఉండాలండి ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఏదో ఒకళ్ళని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఇలాగో లేకపోతే ఎప్పటికైనా బాగానే ఉంటాయి. ఎనీథింగ్ దట్ గోస్ బ్యాడ్, అది ఎలాంటి రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు, అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, 2 friends అవ్వచ్చు, ఒక బ్రదర్ సిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ద మూమెంట్ యూ లూజ్ రెస్పెక్ట్ ఫర్ ద అదర్ పర్సన్ అది డీరేల్ అయిపోతుంది ఆ రిలేషన్షిప్. మ్యూచువల్ రెస్పెక్ట్ లేకపోతే ఏ రిలేషన్షిప్ నిలవదు. జనరల్ గా మీకు మూన్ అంటే ఇష్టమేనా? ఏంటి మూన్? మూన్ మూన్ చందమామలో మచ్చలాగా మీకు ఇక్కడ మచ్చ ఉంది. సో ఐ లైక్ మీ అందానికి అదే కారణం అనుకుంటా. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాల్యుబుల్ టైం. యూ టూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ లో కలుద్దాం పక్కా. ఇంకొక ఇంటర్వ్యూతో అయితే వాళ్ళకి డెఫినెట్ గా అండ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయాలి. థ్యాంక్ యూ. ఇంతే పాజిటివ్ తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్.